యాప్ చూసి ప్రేమలో పడడం ఏంటి? ఆ యాప్ చెప్తే బ్రేకప్ చెప్పడం ఏంటి? అసలు ఈ లవ్ ఇన్సూరెన్స్ గోలేంటో కానీ మన బుర్రకు మాత్రం పెద్ద ఇన్సూరెన్స్ కావాల్సిందే. టెక్నాలజీ లవ్ని డిసైడ్ చేసే రోజులు వస్తే మన హృదయానికి వాల్యూ ఉంటుందా? ఆ ప్రశ్నకి సమాధానం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మరి ఈ మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. లెట్ డైవ్ ఇన్ టు ద వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఒక మాటలో నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామా విత్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. థియేటర్లో చూడాలో ఓటీటీలో వెయిట్ చేయాలో అని ఆలోచించే సినిమా ఇది. 2040 బ్యాక్డ్రాప్లో టెక్నాలజీ మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూపించే ప్రయత్నం చేశారు. లవ్ని కూడా ఒక యాప్ డిసైడ్ చేస్తుంది అనే ఐడియా చాలా ఫ్రెష్గా ఉంది. ఈ కాన్సెప్ట్ మోడర్న్ జనరేషన్కి కనెక్ట్ అయ్యే పొటెన్షియల్ కలిగి ఉంది. కానీ సినిమా ఈ ఐడియాని సర్ఫేస్ లెవెల్లో మాత్రమే ఎక్స్ప్లోర్ చేసింది. ఎమోషనల్గా ఇంకా డెప్త్ ఉండాల్సిన అవసరం ఉంది. హీరో ప్రదీప్ రంగనాథన్ వైబ్ వాసు క్యారెక్టర్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ న్యాచురల్గా ఉంది. కానీ తన ప్రీవియస్ ఫిల్మ్లో కనిపించిన చామ్ మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అయింది. కీర్తి శెట్టి ధీమా రోల్లో ఎలిగెంట్గా కనిపించిన స్క్రిప్ట్ తనకి స్ట్రాంగ్ స్కోప్ ఇవ్వలేదు. దానివల్ల ఆమె ఇంపాక్ట్ తక్కువగా అనిపిస్తుంది. సినిమాలో స్టాండ్అవుట్ పర్ఫార్మర్ ఎవరైనా ఉంటే అది ఎస్జే సూర్య. తన ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎంటర్టైనింగ్ వల్లనే సినిమాకి మేజర్ హైలైట్గా నిలుస్తుంది. సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ స్ట్రాంగ్గా అనిపించదు. ఎమోషనల్ డెప్త్ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీకి ప్రాణం లాంటిది. కానీ ఎల్ఐకేలో అదే ఎలిమెంట్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. లీడ్ పెయిర్ మధ్య ఎమోషనల్ కనెక్షన్ బలంగా లేకపోవడం వల్ల ఆడియన్స్ పూర్తిగా కనెక్ట్ అవ్వలేరు. కామెడీ కూడా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో వర్క్ అవ్వలేదు. టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నా కూడా అండర్ యూటిలైజ్ అయ్యారు. టెక్నికల్గా చూస్తే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఒక ప్రామిసింగ్ ఐడియాతో ముందుకు వచ్చారు. కానీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉండకపోవడం సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్గా నిలిచింది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సాంగ్స్ కూడా మెమొరబుల్గా అనిపించవు. రవివర్మన్ విజువల్స్ డీసెంట్గా ఉన్నా ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని ఫుల్లీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే సినిమా పేస్ బెటర్గా ఉండేది. ఓవరాల్గా చెప్పాలంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామా. కానీ వీక్ ఎమోషన్స్, అండర్వీల్మింగ్ హ్యూమర్ మరియు స్లో నేరేషన్ వల్ల సినిమా ఎక్సెప్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. యాప్ చెప్పిందని ప్రేమించినా, యాప్ చెప్పిందని బ్రేకప్ చెప్పినా సినిమాలో మాత్రం సోల్ లేకపోతే ఎవరు చూస్తారు? బెటర్ వెయిట్ ఫర్ ఓటీటీ. థియేటర్కి వెళ్ళి రిస్క్ చేయకండి. లవ్ని యాప్ మెజర్ చేయగలరేమో కానీ మన హృదయాన్ని మాత్రం కనెక్ట్ చేయలేకపోయింది ఎల్ఐకే. మరి ఇదండి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూ. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, మీ పిన్ని ఫ్రమ్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.